హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తెలుగు భాష కోసం ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారే కానీ ఇటువైపు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా అహర్నిశలు కష్టపడుతున్నారు. మొన్న తాజాగా పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో జరిగిన బుక్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అందులో ప్రత్యేకించి కూడా తెలుగు పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి, అవి ప్రతి ఒక్కరు కూడా చదవండి, ప్రతి ఒక్కరు కూడా తెలుగుని బాగా అనువాదించండి అని చెప్పడం జరిగింది. నిన్న సీఎం గారు కూడా ప్రత్యేకించి కూడా హైదరాబాద్ లో జరిగిన ఒక కీలకమైన కార్యక్రమంలో కూడా తెలుగు భాష గురించి చాలా బలంగా మాట్లాడడం జరిగింది. అంటే మనకి తెలుగు భాష అనేది ఎలా ఉందనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా చూసుకుంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కీలకంగా చూసుకుంటే దాదాపుగా 8 కోట్ల నుంచి 11 కోట్ల వరకు కూడా జనాభా అయితే ఉంటారు. అయితే ఇంతమంది జనాభా ఉన్నా కూడా ఇంతమందికి తెలుగు భాష అనేది మాతృభాష అయినా కూడా ఎవరు కూడా తెలుగు భాషకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. యాక్చువల్ గా ప్రభుత్వాలే కానీ అధికారులే కానీ దీని మీద దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టిన ఫలం అయితేనే ఖచ్చితంగా అది పూర్తిగా కూడా మన మాతృభాష తెలుగు కాబట్టి మనం తెలుగు బాగా నేర్చుకోవాలి, తెలుగు బాగా మాట్లాడగలగాలి, తెలుగు బాగా రాయగలగాలి, తెలుగుని బాగా అర్థం చేసుకోగలగాలి అనేటట్టు చెప్పినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ మన రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా హిందీయో ఇంగ్లీషో వేరే ఒక భాష అవసరం కాబట్టి ఆ భాషలు అనేవి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్నంత వరకు కూడా ప్రతి చోట కూడా తెలుగే మాట్లాడాలి అన్న నేపథ్యంలో ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, ఇటువైపు ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పైగా తాజాగా చూసుకుంటే ఇప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఏవైతే జీవోలు పాస్ అవుతాయో అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏవైతే గవర్నమెంట్ ఆర్డినెన్స్లు ఏవైతే రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా తెలుగులోని మాత్రమే రిలీజ్ అవుతాయి. అంటే గతంలో ఇంగ్లీష్ లో రిలీజ్ అయ్యేవి ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుగులో రిలీజ్ అవ్వడం జరుగుద్ది. ఎక్కడ చూసుకున్నా కానీ 100కి 100% తెలుగు మాట్లాడాలి, తెలుగు ఖచ్చితంగా వినిపించాలి అనేటట్టు వీళ్ళిద్దరూ కూడా ఒక బలమైన సంకల్పం పెట్టుకోవడం జరిగింది. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు బుక్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా కీలకంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అభిమాని కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలే కానీ తెలుగు పుస్తకాలు ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక పుస్తకం కొనండి, చదవండి, పుస్తకాలను ప్రేమించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నిన్న సీఎం గారు హైదరాబాద్ లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్ లో ప్రత్యేకించి కూడా తెలుగు భాష గురించి చాలా బలంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుకుండే ఇంపార్టెన్స్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఆ స్థాయిగా అడుగులు వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే అంటే గత ప్రభుత్వంలో ఏకంగా తెలుగుని మొత్తం కూడా తీసేద్దాము, మొత్తం ఇంగ్లీష్ చేసేద్దాము, ఇంగ్లీషే చదువుకోవాలి అనేటట్టు ఏవేవో మాట్లాడడం జరిగింది. కానీ మన ప్రాంతీయ భాష మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగుకి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. తెలుగు తర్వాతే ఏ భాష అయినా సరే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మీరు తమిళనాడు వెళ్ళినట్లయితే అక్కడ ఎంత పెద్ద కార్పొరేట్ ఆఫీసులో చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ 100కి 100% మొదటి ప్రయారిటీ కింద తమిళ భాష మాత్రమే మాట్లాడాలి. తమిళ్ తర్వాత ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా అయితే ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడాలి తప్పితే మొదటి ప్రయారిటీ 99% తమిళ్లోనే మాట్లాడాలి. అక్కడ రూల్ కూడా అదే. ప్రత్యేకించి కూడా వాళ్ళ ప్రాంతీయ భాష అదే కాబట్టి మా ప్రాంతీయ భాషకు మేము గౌరవిస్తాం, మేము ఆచరిస్తామని చెప్పి వాళ్ళు ప్రత్యేకించి కూడా తమిళ భాష తప్పితే ఇంకా వేరొక భాష మాట్లాడరు. మీరు ఎక్కడికి వెళ్ళినా కంపేర్ చేసుకోండి. తమిళనాడులో చాలా ఆచార్య సాంప్రదాయాలకే కానీ సాంస్కృతిక కళా కార్యక్రమాలకే కానీ సాంప్రదాయాలకే కానీ ప్రతి ఒక్కదానికే కానీ నాగరికతకే కానీ అలా ప్రతి ఒక్కదానికి కూడా తమిళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాటించడం జరుగుద్ది, ఆచరించడం జరుగుద్ది. ఈరోజు తెలుగును కూడా అదే విధంగా తీసుకురావడానికి ప్రత్యేకించి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ కూడా సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా అనుసరించడం జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ లో నుంచి కొన్ని అధికారికంగా వెలువడయ్యే పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలు కూడా తెలుగులోనే ఉండాలి అని చెప్పి ప్రత్యేకించి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తెలుగు భాష ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే చూడాలి.